నమస్కారం అండి, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీమాంజీ స్పిరిచువల్ వీడియోస్. మనం డైలీ శ్రీలలిత త్రిశతి స్తోత్రం 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీమాత్రమ్మ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న హైప్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. మనము ఈరోజు నామాలు 155వ నామము నుంచి తెలుసుకుందామండి. శ్లోకాలు వచ్చేసి 27, 28, 29 శ్లోకాలలోని నామాలు. శ్రీమాత్రే నమః. 155వ నామము కాంతి దూత జపావాలి. కాంతి దూత జపావాలి. జపానం జప పుష్పానం ఉపలక్షణ మనీష మరక్తవర్ధనం అవలిహ పంక్తిః దృష్టంత్వేన కవిభిః హృత్ప్రేక్షిత కాంత్యా అప్రకృత స్వచ్ఛ పరమానంద చిద్భాసదూతః పరిత్యక్తః ప్రకృత్వాన అల్పకాంతి మతాయ ఉపామా యోగతాయ యయా సహ నై మహాంతో నీచరూపమియంతే ఇతి న్యాయాదితి భవ. ఓం కాంతిదూత జపావాల్యాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: కాంతిదూత జపావాలి. జప పుష్పముల యొక్క పంక్తి జపావాలి. ఇతరములగు అన్ని అరక్తవర్ణములగు పుష్పములకు జప పుష్పములు ఉపలక్షణము. వీనిని కవులు దృష్టాంగముగా తీసుకొని ఉత్ప్రేక్షింతురు. శ్రీదేవి కాంతిచే అప్రకృత పరమానంద చిద్రూప ప్రకాశంచే దూతములు పరిత్యక్తములైన జపావళి ఉంది. జపావళులు ప్రకృతములను అల్పకాంతి కలిగినవి అనుటను శ్రీదేవి కాంతి చేత పరిత్యక్తములైనవి. నాహి మహంతో నీచరూపమయంతే గొప్పదైన వానికి నీచమైన దానితో పోల్చి చెప్పరు అని అలంకారిక న్యాయం. ఓం కాంతిదూత జపవాల్యాయ నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. 156వ నామము కలాలప. కలాలప కలహ చతుష్టాష్టతి కలహ అలాపో వ్యవహారిక శబ్ద యస్యః స తదః వేదశాస్త్రమహి వాణి యస్యః సా పరదేవత ఇతి వచనాత్ కలహ అవ్యక్తమధురః సా ప్రయోజనః అలాప సంలాపో యస్య సేతి వః తదా అవ్యక్త భర్తాతి తదః ఇతి మహాపురుష సాముద్రిక వచనాత్. ఓం కలాలపాయ నమః. భావార్థము: కలాలప కళలు చతుష్టాష్టితి కళలు, వానిని అలాపముగా వ్యవహారిక శబ్దములుగా గలదిగాన కలాలప వేదశాస్త్రమై వాణి యస్య స పరదేవత వేదశాస్త్రమయగు వాణి కలది పరదేవత అని అభియుక్త వచనము. లేక కళ అనగా అరక్త మధురము, ప్రయోజక సాహిత్యమైన ఆలాపము సంతాపము కలది కావున పరదేవత కలాలప అవ్యక్త భారతి తదా అవ్యక్త మధురమగు వాక్కు కలిగి ఉండుట మహాపురుష స్త్రీ లక్షణమని సాముద్రిక శాస్త్రము. ఓం కలాలపాయ నమః. 157వ నామము కంబుకంటి. కంబుకంటి. కంబు శబ్దేన ఆత్ర శంఖ నిష్ఠా రేఖాత్రయం లక్ష్యతే తద్వాన్ కంఠః యస్య సేతి తదా గుణానామేధాం. ఓం కంబుకంఠాయ నమః. భావార్థము: కంబుకంటి కంబు శబ్దం చే శంఖమునకున్న రేఖాత్రయము లక్షణచే చెప్పుచున్నది. అనగా శంఖమునందున గుణమును రేఖాత్రయమును కంఠమున కలది అని గుణనామెమ్మిట చెప్పబడ్డది. ఓం కంబుకంఠాయ నమః. శ్రీమాత్రే నమః. 158 నామము కరానిర్జిత పల్లవ. శ్రీమాత్రే నమః. కరానిర్జిత పల్లవ. కరశబ్దేన కరతలం లక్ష్యతే పల్లవ శబ్దేవ తనిష్టః పాటల్యం స్నిగ్ధ గత లక్షణాయ ఇత్యర్థ. తథా చ అన్యోన్య గుణాయో జయ పరాజయే అర్ధ తత్వాతో రపితో సిద్ధవితి తన్నోపపతిః వివాహశ్చ వివాదశ్చ సమయోరేవ శోభతే ఇతి వచనాత్. కరతలే సచ్చమధ్యాని రణేన నామ్న కృత కరేణ నిర్జిత పల్లవ యస్య స తదా. ఓం కరానిర్జిత పల్లవాయ నమః. భావార్థము: శ్రీమాత్రే నమః. కరానిర్జిత పల్లవ కర శబ్దముచే కరతలము చెప్పబడుచున్నది. లక్ష్యముగా పల్లవ శబ్దంచే దాని అందున పాటల్యము, చిగురాటుక నందలి మెరుపుదనము, స్నిగ్ధత, మృదుత్వము లక్షణచే ద్యోతకములు. ఆ గుణములకు జయ పరాజయములు కలిగినప్పుడు ఆ గుణములు
కరతలములకు పల్లవములకు కూడా జయపరాజయము అద్దస్తు సిద్ధించును. కావున ఈ నామము ఉపపన్నమే అగుచున్నది. వివాహాచ్చ వివాదాచ్చ సమయోరేవ శోభతే. వివాహము వివాదము సములైన వారి మధ్య శోభించును అని అభియుక్తి వచనం. ఈ నామంచే కరతలమమున పల్లవ సామ్యత ధ్వనితం. ఓం కరనిర్జిత పల్లవాయ నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. 159వ నామము కల్పవల్లి సమభుజ. కల్పవల్లి సమభుజ యదా దివ్యవృక్షానందోద్యనే ప్రసిద్ధ తదా తదాలంకారాయ వల్యాదయోపి కల్పయంతి సంపదయామ తిథి కల్పః. కల్పశ్చ తః వల్హశ్చ వ్రతాత్యః తవి సమః భుజః అస్తా యస్య స తదా. కవి సాంప్రదాయ ప్రాప్త్యా స్త్రీభుజానాం వల్లి సౌమ్యోక్తిరితి మంతవం. ఆత్ర సమపాద స్వరస్వేన తేషమాపి తదా వచ్చిన చైతన్య ద్వారా యదా ప్రారబ్ధం చేతనలోక వంచిత ఫలాకృతిమిది ధ్వనితం. ఏకాస్తదా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపో వాయిచ ఇది శృతి. తత్తదేవ చ గచ్చత్వం మమ తేజోంశ సంభవం ఇది స్మృతే చ భగవతా స్వీకీయ సచ్చిదానంద స్వరూపావస్థితిరేవక్తో. అత ఏవ పరాదేవి భుజానాం నైవ సామ్యోక్తిరితి శంక నీరస్తా వేదితవ్యా ఔపాధికా చైతన్యేన తదా భూతచైతన్యస్య సామ్యోపపతే. ఓం కల్పవల్లి సమాభుజాయ నమః. భావార్థము. శ్రీమాత్రే నమః. కల్పవల్లి సమాభుజ నందనోనంద్య ధ్యానమున దివ్యవృక్షములకు కల్పవృక్షములు ప్రసిద్ధమైనట్లు వాల్యాదులు తీగెలు కూడా ప్రసిద్ధములే. కల్పించినట్టివి సంపాదించినట్టివి కనుక కల్పములు. కల్పములైన వల్లులు కల్పవల్లులతో సమమగు భుజములు కలదిగాన పరదేవత కల్పవల్లి సమభుజ. భుజమనగా భుజలత అస్తమనియు. కవి సమయము సాంప్రదాయము అనుసరించి స్త్రీ భుజములకు వల్లితో సౌమ్యము చెప్పబడినట్లు భావింపవలెను. ఈ నామమునందున సమశబ్దము స్వరారస్యమున వల్లులకు కూడా వాని యందున్న చైతన్యం ద్వారా చేతన పదార్థం వలె యథా ప్రారబ్ధముగా లోకవంచిత ఫలములు నీయగలుగు సామర్థ్యం ఉన్నట్లు ధ్వనించుచున్నది. ఏకాస్తథా సర్వభూతాత్మరాత్మ రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. ఒకటే అగు సర్వభూతాత్మరాత్మ బహువిధములగు రూపుడై వ్యాపించను అని శృతి. తత్తదేవావగచ్చత్యం మమ దేవాంశో సంభవం. నా తేజస్సు యొక్క అంశం చేతనే జనించినే అని స్మృతి. వచనమున భగవంతుని చే సర్వపదార్థములందు ఆయన సచిదానంద స్వరూపావస్థితియే చెప్పబడినది. అందుచేత పరదేవి భుజములకు సౌమ్యం లేదు కదా అన్న శంక నిరాస్తమైనది. ఔపాధిక చైతన్యమునకు ఔపాధిక చైతన్యం తోడనే సౌమ్యము సమంజసము. ఓం కల్పవల్లి సమభుజాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ. అన్నీ చెయ్యండి. ఓకే. శ్రీమాత్రే.